ఎమ్మి ఎమ్మి మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవటమే ఆలస్యం. టేస్ట్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇది వైట్ రైస్లోకి చపాతీలోకైనా చాలా బాగుంటుంది. అంటే ఇంకా కొంచెం థిక్గా ఉంటే చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఇట్లా ప్రిపేర్ చేసిన నేను. హాయ్, నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే కందిపప్పు. ఒక హాఫ్ కప్పు, చిన్న కప్పులో హాఫ్ కప్పు కందిపప్పు అయితే శుభ్రంగా కడిగేసి ఆల్రెడీ నేను స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా దీనికోసం అయితే ఇక్కడ మెంతికూర అనేది పెద్ద మెంతం కూర ఒక చిన్న 2 కట్టలు, కరివేపాకు ఒక గుప్పెడు, కొత్తిమీర ఒక పావు కట్ట అనుకోండి. అలాగే ఇందులోకి అయితే ఎల్లిపాయలు ఒక 7-8 తీసుకోవాలా, 4-5 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ చిన్నది ఒకటి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇవి చింతకాయలు. ఇందులో చింతకాయలు వేస్తే కూడా చాలా బాగుంటుంది. చింతపండు వేసే బదులు ఒక 3-4 చింతకాయలు ఇలా చుంచేసుకొని వేసుకోవాలి. ఇవి సన్నగానే ఉన్నాయి కాబట్టి లేతగా ఉన్నాయి, తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువ పిప్పి అనేది కూడా ఏం ఉండదు. పెద్దవైతే కనుక ఉడికించుకొని రసం తీసి వేసుకుంటే బాగుంటుంది. ఇవి సన్నయ్యే కాబట్టి, లేతాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అట్లనే ఇందులోకి అయితే ఒక 2 టమాటాలు పెద్దవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయి ఉంటుంది. ఈ మెంతికూర పప్పులో ఇలా చింతకాయ వేస్ట్ చేయండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఎప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇదే టైంలో చేసిన, కానీ టేస్ట్ అయితే బాగుండే. మళ్ళీ చింతకాయలు ఉన్నాయి కదా అని గుర్తొచ్చి ఇప్పుడు ఇలా చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి తాలింపుకైతే. ఇవి కొంచెం చిటపటలాడగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి పొడవుగా, అది కూడా ఇందులో వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం వేగింది కదా, ఇందులోకి ఎల్లుల్లిపాయలు ఒక 7-8 వేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 కట్ చేసి ఇలా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేస్తే. ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇందులోకైతే ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకొని మరోసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకుందాం. అలాగే చింతకాయ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి ఉప్పు, పప్పు ఎంత వేసుకున్నామో చూసి ఉప్పునైతే తగినంత వేసుకోవాలి, తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మరోసారి ఇలా కలుపుకొని టమాటా గుజ్జు అయ్యేంత వరకు ఇలా కలుపుకుందాం. ఇప్పుడైతే కొత్తిమీర, తర్వాత మెంతి కూర కడిగి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీన్ని కొంచెము ఇలా ఆయిల్లో మగ్గనిద్దాం. లేకపోతే కొంచెం చేదు వస్తుంది కదా మెంతి కూర, కాబట్టి ఆయిల్లో మగ్గనిస్తే కనుక చేదు అనేది పోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక సగం టీ స్పూన్ వరకు కారము, ఇక్కడ పప్పు క్వాంటిటీ తక్కువే కాబట్టి అందులోనూ ఒక 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి వేసాం కదా, కాబట్టి కారం తక్కువే పడుతుంది. మరోసారి ఇలా కలిపేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఇది ఒక 2 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పు కూడా ఇందులో వేసుకోవాలా. ఇట్లా వేసుకొని
మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే కొంతమంది మామూలుగా పలసగా తింటారు, కొంతమంది తిక్కుగా తింటారు కదా. ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. కొంచెం చిక్కగా కావాలంటే ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవచ్చు.